హర హర మహాదేవ్, జమాకాళి జమాదాది. ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క 19 అవతారాలు ఇంకో అవతారం ఏంటి అంటే వీరభద్రుడు. పరమేశ్వరుని యొక్క ప్రచండ రూపంగా చెప్తారు వీరభద్రుని. అయితే వీరభద్రుని యొక్క అవతారం యొక్క ఉద్భవం ఎలా జరిగింది, ఆవిర్భావం ఎలా జరిగింది, దీని వెనుకల ఉన్న కథ ఏంటి, దీని వెనుకల ఉన్న వృత్తాంతం ఏంటి, ఎందుకు పరమశివుడు వీరభద్ర అవతారాన్ని ధరించాల్సి వచ్చిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్ష యజ్ఞం జరుగుతున్నప్పుడు మాతా సతి తన యొక్క శరీరాన్ని, తన యొక్క కుండల్ని అగ్నితోనే భస్మం చేసుకున్నారు. ఎందుకంటే పరమశివుని యొక్క నిందన చేస్తున్నాడు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతిలో అహంకారం అనేది పేర్కొనబడింది. తనకే అన్నీ తెలుసు, సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క పుత్రుడని అహంకారంతో విర్రవీగిపోయినాడు దక్ష ప్రజాపతి. బ్రహ్మని సృష్టించింది, అలాగే ఈ త్రిమూర్తుల్ని సృష్టించిందే ఆది పరాశక్తి. అలాంటి ఆదిశక్తి ముందు పుత్రిగ్గా పొంది కూడా దక్ష ప్రజాపతి మాతా సతి ఆదిశక్తి స్వరూపాన్ని పుత్రిగ్గా పొంది కూడా అంధుడయ్యాడు, గుర్తించలేకపోయాడు. అయితే దక్ష ప్రజాపతి యొక్క అహంకారాన్ని నాశనం చేయడానికి పరమశివుడు తన యొక్క జటాజూటం నుండి వీరభద్రుని అలాగే భద్రకాళిని సృష్టించున్నాడు. అందుకే వీరభద్రుని ప్రచండ రూపంగా చెప్తారు పరమశివుని యొక్క ప్రచండ రూపం. దక్ష యజ్ఞాన్ని పరమశివుడు వీరభద్రునికి ఆదేశాన్ని ఇస్తాడు, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయమని. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వీరభద్రుడు అలాగే మాతా భద్రకాళి యొక్క ఆవిర్భావం అనేది జరిగింది. అలాగే పరమశివుడు ఇంకా చెప్తాడు, నీ యొక్క దారిలోకి ఎవరైనా, అది ఋషులు అవ్వచ్చు, నరులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కిన్నెరులు అవ్వచ్చు, కింపురుషులు అవ్వచ్చు, యక్షులు అవ్వచ్చు, దేవీ దేవతలు అవ్వచ్చు, ఎవరు అడ్డు వచ్చినా నువ్వు ఆగద్దు, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయు అని ఆదేశాన్ని ఇస్తాడు. వీరభద్రుడు వెంటనే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి బరిలో దిగుతాడు. అలాగే అహంకారంతో విరవీగుతున్న దక్ష ప్రజాపతి యొక్క తలని నరికివేస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క అహంకారం అనేది మెదడులోనే, మన యొక్క మస్తిష్కంలో ఇవిడే ఉంటుంది. మే 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 అంటూ ఉంటారు, మేక. అందుకే మేక తలని పెట్టున్నారు దక్ష ప్రజాపతికి తర్వాత పరమశివుడు. అందుకే మేకని ఎక్కువగా బలి ఇస్తుంటారు, ఎందుకంటే మే మే అన్నీ నేనే అని చెప్తూ ఉంటుంది. ఇలా వీరభద్రుని యొక్క ఆవిర్భావం అనేది జరిగింది దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి. కొంతమంది వీరభద్ర స్వామి సంబరం చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీరభద్ర స్వామి కొంతమంది ఇంటికి కులదైవంగా ఉంటారు. ప్రభని ఎత్తుతూ ఉంటారు. ప్రభని అప్పటి రోజుల్లో ప్రభని ఇంకా ఎత్తెత్తుగా తయారు చేసేవారు. ప్రభని చూస్తూ ఉన్నట్లయితే ఎక్కువగా దేవాంగులు ప్రభని ఎత్తుతూ ఉంటారు వీరభద్ర సంబరంలోని. అంటే వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క ప్రతిష్ట పెరగాలని, అందుకే ప్రతిభని చాలా ఎత్తుగా తయారు చేస్తారు. అక్షరభ శరభ అనే నాదాలు చేస్తూ ఉంటారు, వీరభద్రుని కొలుస్తూ ఉంటారు. ఎవరైతే వీరభద్రుని కలుస్తారో వాళ్ళు ఎటువంటి రంగంలో అయినా సరే ఉత్తీర్ణులు అవుతారు. వాళ్ళ ఉత్తీర్ణులు అవడంలో ఏదైతే మీరు ఒక పొలిటిక్స్లో మీరు చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఉద్యోగం అనుకుంటున్నారు, వాటిలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే అడ్డంకులను తొలగిస్తాడు వీరభద్ర స్వామి. అలాగే వీరభద్ర సాధన అనేది అతి కఠినమైన సాధన. ఎవరైనా వీరభద్ర సాధన చేసి సిద్ధి చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇహంలో సుఖాలను అనుభవిస్తారు, అలాగే స్వర్గ ప్రాప్తిని కూడా పొందుతారు. అలాగే కైలాసంలో వాళ్ళకి స్థానం అనేది లభిస్తుంది పరమశివుని యొక్క ధామంలోని. ఇది వీరభద్ర స్వామి ఆవిర్భావం వెనుకల ఉన్న కథ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్, జమాకాళి జమాదాది.